గివ్ ఎన్ అకౌంట్ ఆన్ ఎవల్యూషన్ అండ్ గ్రోత్ ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. భారతదేశంలో హోటల్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ గురించి, దాని ఎవల్యూషన్ గురించి ఒక వ్యాఖ్య రాయమని అడిగాడు. సో అదేంటో ఒకసారి చూద్దాం. ద ఆరిజిన్ ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా కెనాట్ బి ట్రేస్డ్ టు డెఫినిటివ్ పాయింట్ ఆఫ్ టైం. భారతదేశంలో ఈ హాస్పిటాలిటీ సర్వీసెస్ అనేవి ఒక పర్ఫెక్ట్ టైం నుంచి ప్రారంభమయ్యాయి అని చెప్పలేం. ఓకేనా? దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రెజెన్స్ ఈవెన్ డ్యూరింగ్ ద ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ప్రత్యేకంగా ఈ హాస్పిటాలిటీ సర్వీసెస్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత కాలం నుండి ఉందని అయితే మాత్రం చెప్పొచ్చు. సో అండ్ వేదిక్ ఎరా, వేదకాలం నుంచే ఈ హాస్పిటాలిటీ సర్వీసెస్ అనేది భారతదేశంలో ఉంది. అయితే వేదకాలం నుంచి ఉందని చెప్పొచ్చు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఉందని చెప్పొచ్చు, కానీ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే ఖచ్చితంగా ఈ శతాబ్దంలో లేదా ఈ సంవత్సరంలో స్టార్ట్ అయిందని చెప్పలేం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ ఓల్డెన్ డేస్, పురాతన రోజుల్లో ట్రావెల్ వాజ్ ప్రిడామినెంట్లీ అండర్టేకెన్ ఫర్ పిలిగ్రమేజ్ అండ్ ట్రేడ్. పురాతన కాలంలో ట్రావెల్ అనేది అంటే ప్రయాణం అనేది పిలిగ్రమేజ్కి మరియు ట్రేడ్కి, అంటే చారిత్రక స్థలాల సందర్శన లేదా భక్తిపూర్వకమైనటువంటి ప్రదేశాలు సందర్శించడం దానికోసము, మరియు ట్రేడ్ వ్యాపార వాణిజ్యాల కోసం మాత్రమే ట్రావెల్ చేసేవారు. అండ్ ఇన్సియెంట్ టెక్స్ట్ అండ్ లిటరేచర్స్ యాజ్ ఆల్సో హిందూ మైథాలజీ హ్యావ్ మెనీ రిఫరెన్సెస్ టు ట్రావెల్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఫర్ ట్రావెలింగ్ పిలిగ్రమ్స్ అండ్ ట్రేడర్స్ బై దోస్ అథారిటీస్ ఆఫ్ దోస్ డేస్. ఆ రోజుల్లో ట్రావెలర్స్కి ఏ విధమైనటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ కల్పించేవారు, ఏ విధమైనటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేసేవారు, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి పురాతన భారతదేశానికి సంబంధించిన టెక్స్ట్ కానీ హిందూ మైథాలజీ లాంటివి, అంటే భారతీయ మైథాలజీ ఉంది కదా, సో ఆ మైథాలజీ వీటన్నింటిలో కూడా ట్రేడర్స్కి అదేవిధంగా పిలిగ్రమ్స్కి, ఎవరైతే భక్తిపూర్వకమైనటువంటి యాత్రలు చేస్తారో, అదేవిధంగా ట్రేడర్స్ వాణిజ్య వ్యాపారకు సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే వారికి ఆయా రకాల అథారిటీస్ ఏ విధమైనటువంటి అకామిడేషన్స్ని ప్రొవైడ్ చేశాయో అనేటువంటి విషయాన్ని హిందూ మైథాలజీ లాంటి అనేక పురాతనమైనటువంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. అయితే దీని యొక్క ఆరిజిన్, పుట్టుక ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవల్యూషన్ ఎప్పటి నుంచి వచ్చింది అనేది ఒకసారి చూసినట్లయితే, ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ క్యాన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ద ఫాలోయింగ్ 3 పీరియడ్స్. భారతదేశంలో ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎప్పటి నుంచి వచ్చింది, హోటల్ ఇండస్ట్రీ అన్న హాస్పిటాలిటీ అన్న ఒకటేనమ్మా. సో దీని యొక్క ఆరిజిన్ 3 కేటగిరీస్గా విభజించారు. 3 కాలాలుగా ఇది డెవలప్ అవుతూ వచ్చింది. ముందుగా ఎనిషియంట్ ఎరా, పురాతనమైనటువంటి కాలంలో ఏ విధంగా ఉండేది. సో ద బిగినింగ్ ఆఫ్ ద హాస్పిటాలిటీ సెక్టర్ ఇన్ ఇండియా స్టాండ్స్ రూటెడ్ ఇన్ ద హిందూ ఫిలాసఫీ ఆఫ్ అతిథి దేవో భవ, implying that an unannounced guest is to be accorded the status of God. భారతదేశంలో ఈ హాస్పిటాలిటీ సర్వీస్ అనేది పురాతనమైనటువంటి హిందూ ఫిలాసఫీ, అంటే భారతీయ తత్వశాస్త్రం. ఇందులో ప్రధానంగా ఒక వాక్యం ఎప్పుడు చెప్తూ ఉంటారు, అదేంటంటే అతిథి దేవో భవ, అంటే అతిథిని దేవుడితో ట్రీట్ చేస్తారనమాట. అంటే అతిథి అనేవాడు దేవుడితో సమానం. సో దేవుడే అతిథిగా వచ్చాడు అనుకుని అతనికి సకల మర్యాదలు చేసేవారు. పురాతన భారతీయ సాంప్రదాయం అలా ఉండేది. సో అక్కడి నుండి హాస్పిటాలిటీ అనేది స్టార్ట్ అయింది అనమాట. వైల్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెన్ హాస్పిటాలిటీ ఎమర్జ్డ్ యాజ్ ఏ కమర్షియల్ యాక్టివిటీ ఇన్ ఎనిసెంట్ ఇండియా. పురాతన భారతదేశంలో అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే అతిథిని దేవుడిలా చూసేటువంటి రోజులు పాత రోజులు, కానీ ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీగా పురాతన కాలంలో ఎప్పుడు మారింది అనే దానికి మాత్రం ఖచ్చితమైనటువంటి టైం మెన్షన్ అనేది చేయబడలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఫర్ ట్రావెలర్స్ అండ్ గెస్టర్స్. గెస్ట్లకి ట్రావెలర్స్కి ఏ విధమైనటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ అనేవి కల్పించారనే దానికి ఎవిడెన్స్ అనేది పురాతన భారతదేశంలో అయితే లేదు. అండ్ దో నాట్ యాజ్ ఆర్గనైజ్డ్ యాజ్ వీ సీ దెమ్ టుడే. ఇప్పటికీ కూడా ఇది మనం వీటికి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ చూస్తున్నాం, కానీ పురాతన కాలంలో ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని దేవుడిలాగా పూజించేవారు. అంతేగాని ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీగా అయితే పురాతన కాలంలో లేదు. ద లాడ్జింగ్ హౌసెస్ డ్యూరింగ్ దోస్ టైమ్స్ వర్ నోన్ యాజ్ ధర్మశాల. ఇప్పుడు ఏ విధమైతే లాడ్జింగ్ హౌసెస్ ఉన్నాయో, అంటే లాడ్జ్లు, రెస్టారెంట్స్, హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి పురాతన కాలంలో ఏ పేరుతో పిలిచేవారంటే ధర్మశాల అనేటువంటి పేరుతో పిలిచేవారు. ధర్మశాల ఇన్ సాంస్క్రిట్ మీన్స్ రిలీజియన్ అండ్ శాలా స్కూల్. ధర్మశాల అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే
రిలీజియన్ మతపరమైనటువంటి, శాలాపరమైనటువంటి పాఠశాల. అంటే బౌద్ధులకు అంటే బౌద్ధ మతానికి చెందినటువంటి ధర్మశాలలుండేవి. హిందువులకి హిందూ మతానికి సంబంధించిన ధర్మశాలలుండేవి. జైనులకి జైన మతమైనటువంటి ధర్మశాలలుండేవి. ఈ ధర్మశాలల్లో స్కూలుండేది. అదేవిధంగా ఆశ్రయం కూడా కల్పించేవారు. అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కదా! ఫుడ్డు, ఎడ్యుకేషన్ 2 ఎలాగుంటాయో అలా అనమాట. ఈ ధర్మశాలాస్ ద రెస్టింగ్ ప్లేసెస్ ఫర్ పిలిగ్రిమ్స్. ఈ ధర్మశాలను ఇంకా దేనికి ఉపయోగించేవారంటే పిలిగ్రిమ్స్‌కి విశ్రాంతి కొరకు ఉపయోగించారు. పిలిగ్రిమ్స్ అంటే ఆధ్యాత్మిక కేంద్రాలకి టూర్‌కెళ్ళేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం తిరుపతి లాంటి ప్రాంతాలకు వెళ్తాం. హిందువులందరూ తిరుపతి ఎళ్తారు. దేవస్థానానికి దేవుడిని దర్శించుకోవడానికి. అక్కడ లాడ్జ్‌లు, హోటల్స్ ఉంటాయి. అవే పురాతన కాలంలో వాటిని ఏ పేరుతో పిలిచేవారంటే ధర్మశాలలని పిలిచేవారు. ఇవి పిలిగ్రిమ్స్ అనేవారు రెస్ట్ తీసుకోవడానికి నిర్ణయించబడినటువంటి స్థలాలు. అండ్ ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ దేర్ ఆరిజిన్స్ ఇన్ విలేజ్ చాపల్స్ అండ్ విచ్ సర్వ్డ్ యాస్ మీటింగ్ గ్రౌండ్ ఫర్ ద విలేజర్స్ టు ప్లాన్, డిస్కస్ వేరియస్ సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ మెజర్స్. సో, ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆయా విలేజ్‌ల్లో గాని, ఆ హోలీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్‌లో వారు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి వివిధ రకాలుగా సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించి, డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ యొక్క ధర్మశాలలు లాంటివి అంటే పురాతన కాలంలో ఇవి ప్రధానమైన పాత్ర పోషించేవి. అంటే వారికి రెస్ట్ తీసుకోవడానికే కాకుండా సాంఘిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి, అవి డెవలప్ కావడానికి కూడా పురాతన కాలంలో ఈ ధర్మశాలలనేవి చాలా ఉపయోగపడేవన్నమాట. తరువాత వచ్చేసరికి మీడివియల్ ఎరా అంటే మధ్యయుగ కాలంకొచ్చేసరికి ఈ హాస్పిటాలిటీ లేదా హోటల్ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అయిందంటే, ఇన్ ద మీడివియల్ ఎరా బిట్వీన్ ద 11th అండ్ 13th సెంచరీస్. ఇక్కడ మీడివియల్ ఎరా అనేది 11-13 శతాబ్దాల మధ్య కాలం అన్నమాట. అండ్ మెనీ సారీస్ అండ్ ముసాఫిఖానాస్ వర్ బిల్ట్. ఇక్కడ చాలా రకాలైనటువంటి సారీస్, అదేవిధంగా సారీస్ కాదమ్మా సారీస్ మరియు ముసాఫిరాఖానాస్ వర్ బిల్ట్. అంటే మీడివియల్ కాలంలో ముస్లింలు ఎక్కువగా ఉండేవారు. అందుకే ఆ పేర్లతో నిర్మించారు ఆళ్ళు. ప్రైమర్లీ యాస్ రెస్టింగ్ ప్లేసెస్ ఫర్ మెసెంజర్స్ ఆఫ్ ద పోస్టల్ సిస్టమ్. పోస్టల్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి మెసెంజర్స్ రెస్ట్ తీసుకునేటువంటి ప్లేసులుగా వీటిని నిర్మించడం అనేది జరిగింది మధ్యయుగ కాలంలో. అదేవిధంగా ఎస్టాబ్లిష్డ్ బై ద సుల్తాన్స్ ఆఫ్ స్లేవ్ ఆర్ మమ్లూక్ డైనెన్సీ. ఇవి ఎవరు స్థాపించారు అంటే ఢిల్లీ సుల్తాన్లుగా పిలువబడినటువంటి స్లేవ్ డైనెస్టీ, బానిస వంశానికి చెందినటువంటి రాజులు. అదేవిధంగా మమ్లూక్ డైనెస్టీ. మమ్లూక్ అన్న, స్లేవ్ అన్న ఒకటే. మమ్లూక్ అన్న బానిస అనే అర్థమే, స్లేవ్ అన్న బానిస అనే అర్థమే. ఈ బానిస వంశం యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుట్మిస్, రజియా సుల్తాన్, బాల్బన్ వీళ్ళందరూ కూడా మమ్లూక్ డైనెస్టీకి చెందినటువంటి వాళ్ళు. ఈ మమ్లూక్ డైనెస్టీకి చెందినటువంటి పాలకులు వీటిని నిర్మించారు మధ్యయుగ కాలంలో 11, 13 శతాబ్దాల మధ్య. సో, ద మొఘల్స్ కంటిన్యూడ్ ద ప్రాక్టీస్ అండ్ బిల్ట్ మెనీ సచ్ సరైన్స్ టు అకామిడేట్ ట్రావెల్స్. అదే వారి తర్వాత వచ్చినటువంటి మొఘల్స్ కూడా అదే విధానాన్ని కొనసాగించి ఈ ట్రావెలర్స్ కోసం అనేక రకాల సరైస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ద సరైస్ డ్యూరింగ్ దోస్ టైమ్ ఫుల్ఫిల్డ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ఎ ట్రావెలర్. ఈ సరైస్ అనేవి ట్రావెలర్‌కి కావాల్సినటువంటి బేసిక్ నెసెసిటీస్ అంటే ప్రాథమిక అవసరాలు తీర్చే తిండి, అదేవిధంగా వసతి, అదేవిధంగా స్నానం చేసుకోవడం, బాత్రూమ్‌కెళ్ళడం, ఇలాంటి ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అవసరాలన్నీ కూడా ఈ సరైస్ తీరుస్తాయన్నమాట. దే ప్రొవైడెడ్ వాటర్, రూమ్, స్టేబుల్ ఫర్ లివ్ స్టాక్ అంటే లైక్ హార్స్ గాని, ఎలిఫెంట్ గాని, క్యామెల్ గాని అంటే అప్పట్లో ట్రావెల్ చేయడానికి జంతువులే ఉపయోగించారు. సో, వెహికల్స్ లాగా హార్స్, ఎలిఫెంట్, క్యామెల్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకొక రూమ్ ఇవ్వడం, వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం ఇవన్నీ కూడా ఆ సరైస్‌లో ఇచ్చేవారు. అలాంగ్ విత్ ఫోడర్ అండ్ సమ్‌టైమ్స్ ఆల్సో ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అదేవిధంగా కొన్నిసార్లు ఆ ట్రావెలర్‌లు వర్షిప్ చేసుకోవడానికే అంటే వాళ్ళ దేవుళ్ళని వారు ఆరాధించుకోవడానికి కూడా కొన్ని ప్లేసులు కేటాయించేవారు. ఓకేనా? ఇప్పుడు కొలోనియల్ ఎరా. థర్డ్ వన్ వచ్చేసి కొలోనియల్ ఎరా. ఆర్గనైజ్డ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా స్టార్టెడ్ టేకింగ్ షేప్ డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్. సో, భారతదేశంలో ఈ హాస్పిటాలిటీ అనేది ఒక షేప్ తీసుకుంది. ఎప్పుడు తీసుకుందంటే ఈ కొలోనియల్ ఎరాలోనే దీనికంటూ ఒక షేప్ వచ్చిందనమాట. సో, విత్ ద ఎవిడెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ద 17th సెంచరీ. సో, దీనికి ఎవిడెంట్ ఏంటని చెప్తామంటే 17వ శతాబ్దం వచ్చేసరికి భారతదేశంలోకి యూరోపియన్స్ బాగా ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మంది ఇక్కడ స్థిరపడ్డారు. అందువలన కొలోనియల్ ఎరాలో ఎక్కువ ఈ యొక్క హాస్పిటాలిటీ సర్వీసెస్ అనేవి బాగా డెవలప్ అయ్యాయని చెప్పొచ్చు. సో, ద ఎర్లీ హోటల్స్ వర్ మోస్ట్‌లీ ఆపరేటెడ్ బై
peoples of foreign origin to cater to the needs of the European colonies and later officials of the Raj. సో, కొలోనియల్ రాజుకి సంబంధించినటువంటి అధికారులకు గాని, లేదా యూరోపియన్ కొలనైజర్స్ అంటే యూరోపియన్ కంట్రీస్‌కి చెందినటువంటి ప్రజలకు గాని, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా హాస్పిటాలిటీ లేదా హోటల్ సర్వీసెస్ అని హాస్పిటల్ కాదమ్మా. హాస్పిటాలిటీ లేదా హోటల్ సర్వీసెస్ అనేవి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి ఈ రూమ్స్, అదేవిధంగా హోటల్స్ నిర్మించడం అనేది జరిగింది. అమాంగ్ ద ఫస్ట్ సచ్ ప్రాపర్టీస్ వర్ taverns like Portuguese, Georges and Paddy Goose's and Recruit Court, which opened in Bombay between 1837 and 1840. ఇక్కడ మనం చూసుకున్నైతే అనేక రకాలైనటువంటి ప్రాపర్టీస్ చెందినటువంటి ట్వారెన్స్ లైక్ పోర్చుగీస్ జార్జెస్ అండ్ ప్యాడీ గూస్, అదేవిధంగా రాక్యూట్ కోర్టు, ఇలాంటివన్నీ కూడా అప్పుడు బొంబాయి అంటే ఇప్పుడు ముంబైలో 1837, 1840 మధ్య ఈ కట్టడాలన్నీ కూడా కట్టడం అనేది జరిగింది. హౌవెవర్ అయినప్పటికీ కూడా వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ అబౌట్ 10 ఇయర్స్ 10 సంవత్సరాల కాలంలోనే మోస్ట్ ఆఫ్ ద టావర్న్స్ డిసప్పైర్డ్ అండ్ మోర్ రెస్పెక్టబుల్ హోటల్స్ లైక్ హోప్ హాల్, ఫ్యామిలీ హోటల్ బిగన్ మేక్ టు అపీరియన్స్. సో 10 సంవత్సరాల కాలం తర్వాత 1840 తర్వాత 10 సంవత్సరాల కాలంలోనే ఈ రకమైనటువంటి టావర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసప్పైర్ చేయబడి కొన్ని రెస్పెక్టబుల్ హోటల్స్ అనేవి లైక్ హోప్ హాల్ లాంటి రెస్పెక్టబుల్ హోటల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అంటిల్ 1900 సంవత్సరం వరకు ఆల్మోస్ట్ ఆల్ హోటల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ అండ్ రన్ యాజ్ పర్ వెస్ట్రన్ ట్రెడిషన్స్. 1900 సంవత్సరం వచ్చినంత వరకు భారతదేశంలో నిర్మించినటువంటి అన్ని రకాల హోటల్స్ కూడా ఈ యొక్క వెస్ట్రన్ ట్రెడిషన్స్, పాశ్చాత్య దేశాల యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగానే ఆ హోటల్స్ నడిపేవారు అప్పట్లో. సో ద ఫస్ట్ ఇండియన్ స్టైల్ హోటల్స్ వర్ సర్దార్ గృహ అండ్ విచ్ ఓపెన్ ఇన్ 1900. సో సర్దార్ గృహ లేదా సర్దార్ గృహ అనేటువంటి పేరుతో 1900 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇండియన్ స్టైల్ హోటల్ అనేది స్థాపించబడింది. ఓకేనా. నెక్స్ట్ మనం ఇందులో చూసుకున్నట్లయితే మాధవవర్షం మాధవాశ్రం ఇన్ 1908 మాధవాశ్రమం అనేటువంటిది 1908లో నిర్మించబడింది. ఇది ఇండియన్ స్టైల్లోనే నిర్మించారు. ద టూ వరల్డ్ వార్స్ బ్రాట్ ఏ లాట్ ఆఫ్ హోటల్స్ ఇన్ ముంబై అండ్ ఎయిర్పోర్ట్ సిటీ ఆఫ్ ద టైమ్స్. ఆ టైంలో ఎయిర్పోర్ట్ సిటీగా భారతదేశానికి ముంబై ఒకటే ఉండేది. ఆ ముంబైలో 2 వరల్డ్ వార్స్ తర్వాత కొన్ని కొత్త రకాలైనటువంటి హోటల్స్ ఫ్రెష్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. తర్వాత వచ్చేసి మోడర్న్ ఎరా నాన్న. సో పోస్ట్ ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత దేర్ వర్ బిగ్ లీప్స్ ఇన్ ద హోటల్ ట్రేడ్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో హోటల్ ట్రేడ్లో పెద్ద డెవలప్మెంట్ అనేది జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. ద ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ తాజ్ గ్రూప్ టుక్ ద సెవరల్ బ్రిటిష్ ప్రాపర్టీస్, మెయింటైన్డ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ క్వాలిటీస్ అండ్ ఎక్స్పాండెడ్ దేర్ బిజినెస్ ఓవర్సీస్. సో ఒబేరా గ్రూపు అదేవిధంగా తాజ్ గ్రూపు ఈ రెండు కూడా బ్రిటిష్ వారి యొక్క ప్రాపర్టీస్ని తీసుకొని వాటిని పెద్ద పెద్ద హోటల్స్గా, స్టాండర్డ్ హోటల్స్గా, ఒక స్టాండర్డ్ సర్వీసెస్ ఇస్తూ వారి యొక్క బిజినెస్ ఓవర్సీస్ని ఎక్స్పాండ్ చేసుకున్నాయి ఈ 2 గ్రూపులు. అంటే బ్రిటిష్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకొని వాటిని హోటల్స్గా, పెద్ద పెద్ద రెస్టారెంట్స్గా మార్చుకొని వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాండేషన్ అనేది చేసుకున్నారు. ఏ గ్రూపులమ్మా? ఒబేరాయ్ గ్రూప్ ఒకటి, అదేవిధంగా తాజ్ గ్రూప్ ఒకటి. ఇప్పటికీ మనకు ముంబైలో హోటల్ తాజ్ ఉంది. అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి ఉన్నటువంటి హోటల్. ద లేటర్ డికేడ్స్ ఆ తరువాత కొన్ని దశాబ్దాల్లో సాయే కార్పొరేట్స్ లైక్ ద ఐటీసీ ఆల్సో జాయిన్ ద హోటల్ ఇండస్ట్రీ ప్రాపర్టీస్ అండర్ ఐటీసీ వెల్కమ్ గ్రూప్. సో ఐటీసీ వెల్కమ్ గ్రూప్ కింద ఐటీసీ కంపెనీ అనేది హోటల్ ఇండస్ట్రీలో తర్వాత కాలంలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్ గత కొన్ని దశాబ్దాలుగా మనం చూసుకున్నట్లయితే వేరియస్ వెల్ నౌన్ ఇంటర్నేషనల్ హోటల్ చైన్స్ హ్యావ్ కమ్ టు ఇండియా. ఈ లాస్ట్ 2-3 దశాబ్దాల్లో భారతదేశంలోకి అనేక రకాలైనటువంటి హోటల్ చైన్స్, ఇంటర్నేషనల్ హోటల్ చైన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. అండ్ దీస్ ఇంక్లూడెడ్ హయాత్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. ఇందులోనే హయాత్ హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మెరిట్ ఇంటర్నేషనల్, హిల్టన్ హోటల్స్, బెస్ట్ వెస్ట్రన్ ఇంటర్నేషనల్ హోటల్స్, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ హోటల్స్ చైన్స్ విభాగంలోకి చెందినవి. సో ఇవి అమ్మా ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్. ఓకేనా. సో ఎనిషియంట్ కాలంలో ఏ విధంగా ఉండేది, మీడివియల్ ఎరాలో ఎలాగుండేది, కొలానియల్ ఎరాలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా
మోడర్న్ ఏజ్‌లో ఏ విధంగా ఈ హాస్పిటాలిటీ లేదా హోటల్ ఇండస్ట్రీ అనేది మారింది అనే దానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. దీంతో మనం ఈ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటిని కూడా డిస్కస్